మన ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మరొకసారి ఈ సాయంకాలపు వేళలో ఆ ఈ యొక్క జూమ్ లో కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి అంత మాత్రమే కాక ఆ అనేక మంది కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా బలపరచబడుతున్నారని ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఎదగటానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తానని నమ్ముతూ విశ్వసిస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఈ మాట ద్వారా మన జీవితాలకు కావలసిన మంచి సంగతులను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్య గ్రంథములు 9వ అధ్యాయం దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్య గ్రంథములు 9వ అధ్యాయము 31వ వచన వాక్య భాగంలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయ కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. కళ్ళు ఉంచుదాం, చిన్న మాటను ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ విలువైన అమూల్యమైన జీవమైన స్వరాన్ని మాకు వినిపించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, వాక్యమైన దేవా, మీరు మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలకు, మా ఆధ్యాత్మిక జీవితాలకు, అయ్యా మా విశ్వాస జీవితాలు బలపరచడానికి కావలసిన అనేకమైన సత్యాలు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అనేక మంది పాల్పొందడానికి, అనేక మంది విని విశ్వసించి అయ్యా వారి రక్షణలోనికి వచ్చి వారు ఇంకా బలపరచబడడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున నడిచి ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రియ దేవుని దైవికమైన జనాంగమా, మనం చదువుకున్న దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్న మాట అపోస్తల కార్య గ్రంథములు 9వ అధ్యాయము 31వ వచన భాగం నేను మరలా చదువుతా ఉన్నాను. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును ఆదరణయు పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు అది విస్తరించుచుండెను అని జ్ఞాపకం చేయబడుతుంది. ఒకవేళ మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇప్పుడున్న ప్రస్తుత దినాల్లో ఒకవేళ మనం కొనసాగించబడుతున్న ఈ ఈ ఈ విధానాలలో ఎక్కువగా క్రైస్తవ సంఘానికి హింసలు ఎదురవుతా ఉన్నాయి. అయితే ఈ సంఘం ఒకవేళ ఆత్మీయంగానైనా ఆధ్యాత్మికంగానైనా అన్ని విషయాలైనా సంఘం వర్ధిల్లింపబడాలి అని అంటే ఇక్కడ మనం గ్రూప్ లో ఉన్న వారమైనా కానీ ఒకవేళ వేరే స్థానికంగా సంఘాలలో మన విశ్వాసులుగా ఉన్న వారైనా మనమైనా కానీ యావత్ సార్వత్రికంగా సంఘంగా పిలువబడుతున్న మనం అందరం కూడా ఈ దినాల్లో చేయవలసిన కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎక్కువగా దేవుని వాక్యాలను బలపడటానికి మనం ప్రయత్నం చేద్దామని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దానికి వాక్యంలోని వెళ్ళకుండా ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఆ ఇద్దరు యవనస్తులు బాగా చదువుకున్నారు, మంచిగా ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఆ ఇద్దరు యవనస్తులలో ఒక చిన్న పోటీతత్వం వచ్చింది. ఆ పోటీతత్వం ఏమిటి అంటే ఒక యవనస్తుడు అంటా ఉన్నాడు, అయ్యా మా ఊర్లో ఒక మంచి కారు ఉన్నదండి, ఆ కారు చాలా వేగంగా వెళ్తుందని అని అన్నాడు. మరొక యవనస్తుడు అన్నాడు, మా ఊర్లో కూడా ఒక కారు ఉందండి, ఆ కారు ఇంకా చాలా వేగంగా వెళ్తుంది అని అన్నాడు. అవునా? లేదు, మా ఊర్లో మంచి ఫార్చునర్ అనే కారు ఉంది, ఈ కారు చాలా స్పీడ్గా వెళ్తుంది అని అన్నాడు. ఒకవేళ ఇంకో తమ్ముడు అంటా ఉన్నాడు, మా ఊర్లో మంచి స్కార్పియో కారు ఉంది, ఈ కారు మంచిగా స్పీడ్గా వెళ్తుంది అని అంటా ఉన్నాడు. మరలా ఈ తమ్ముడు అంటా ఉన్నాడు, మా ఊర్లో BMW కారు ఉంది అంటా ఉన్నాడు. ఇలా ఈ తమ్ముడు అంటాడు, మా ఊర్లో బెంచ్ కారు ఉంది అని అంటా ఉన్నాడు. ఆలోచన చేయండి, ఇలా ఇద్దరిలో పోటీతత్వం మొదలైంది. నాది వేగంగా వెళ్తుందని, నాది వేగంగా వెళ్తుందని. అయితే ఒక పెద్ద ఆయన ఇద్దరు యవనస్తులు వీరి సంభాషణ చూసి ఆయన ఆగి ఇద్దరు యవనస్తులతో అడుగుతా ఉన్నాడు, తమ్ముళ్ళారా ఏంటి మీ సమస్య, ఎందుకు మీరు ఇద్దరు పోటీతత్వంగా పోట్లాడుకుంటా ఉన్నారు అని అంటే ఈ ఇద్దరు ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ఇలా అంటా ఉన్నారు, లేదు సార్, నా కారు స్పీడ్గా వెళ్తుంది అంటా ఉన్నాను, నా కారు స్పీడ్గా వెళ్తుంది అని అంటా ఉన్నాను. ఇతను అంటా ఉన్నాడు, ఈయన దగ్గర ఉన్న కారు స్పీడ్గా వెళ్తుంది, వీరిలో ఉన్న కారు స్పీడ్గా వెళ్తుంది అని అంటా ఉన్నాడు. అవునా, మీ ఇద్దరి సమస్య ఏ కారు స్పీడ్గా వెళ్తుంది అని అంటా ఉన్నారు, అదే కదా అని అన్నాడు.
అవును సార్ అని అన్నారు ఇద్దరు యవనస్తులు. అప్పుడు ఈ పెద్ద ఆయన అంటా ఉన్నాడు, మీ ఇద్దరిలో మీరు చెప్పిన కార్ల కన్నా అన్నిటికన్నా వేగంగా వెళ్ళే ఒక కారు ఉంది. ఆ కారు గురించి మీకు తెలుసా అన్నాడు. ఆ ఇద్దరు ఆసక్తితో ఆయన వైపు చూస్తూ, అది ఏం కార్ సార్? ఆ కారు పేరేంటి సార్? ఒకవేళ అది మీరు ఎక్కడ చూసారు సార్? అది ఎక్కడ దొరుకుతుంది సార్ అని ఇద్దరు యవనస్తులు అడుగుతా ఉన్నారు. ఆ పెద్ద ఆయన చెప్పిన మాట, అన్నిటికన్నా వేగంగా స్పీడ్ గా వెళ్ళే కారు ఏదైనా ఉందంటే అది పుకారు అని అన్నాడు. అది పుకారు అని అన్నాడు. నిజమే. చాలా చాలా మంది జీవితాల్లో ఒకవేళ ఈ పుకార్ అనే కారుని ఎక్కువగా డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువగా ఈ కారులో వెళ్ళటానికి ఇష్టపడతారు. ఎక్కువగా ఈ కార్ని ఒకవేళ నడపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ముమ్మాటికి మనం ఆలోచన చేసినప్పుడు ఈ కార్ నడపడానికి వయసు భేదం లేదు. అంత మాత్రమే కాక మేల్ ఫీమేల్ అనే భేదం కూడా ఏది లేదు. ఈ కార్ ఎవరైనా ఎక్కి నడుపుతా ఉంటారు. అయితే నేను ఈ మాటకు చెప్పడానికి గల ఉద్దేశం ఏమిటి అని అంటే, ఎక్కువ నేటి దినాల్లో ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవులలో సేవకులలో కానీ ఎక్కువ శాతం మనకి ఈ పుకార్లు అనేవి ఎక్కువ వినపడతా ఉన్నాయి. ఉదాహరణకు గతించిన దినాల్లో దేవుని దాసులు ప్రవీణ్ పగడల గారు చనిపోయారు. ఆయన కొంతమంది చంపబడ్డారంటున్నారు, కొంతమంది చంపారంటున్నారు, కొంతమంది ఆయన మద్యం సేవించారంటున్నారు, మరి కొంతమంది ఆయన క్యారెక్టర్ మీద బురద జల్లుతా ఉన్నారు. అంటే ఆలోచన చేయండి, ఎక్కడికి వెళ్ళినా ఈ పుకార్లు అనేటివి మానవుని చిన్నాభిన్నం చేస్తా ఉన్నాయి. అందుకే ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న తలంపు ద్వారా మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనేక మంది దైవ సేవకుల ఆలోచన ద్వారా ఒక 3 లేదా 4 సత్యాలను ఈ రాత్రి మనం నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేమిటి అని అంటే, ఈ అపొస్తల కార్యగ్రంథంలో 9వ అధ్యాయం 31వ భాగంలో రాయబడిన మాటనే ఆ మాట, ఈ దినములలో సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఒకళ్ళు ఇక్కడున్న మనం అందరం కూడా వేరు వేరు సంఘాలకు, స్థానికమైన సంఘాలకు వెళుతున్న వారమే. కానీ మనందరం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సంఘాలు క్షేమాభివృద్ధి చెందాలి. ఒకవేళ ఆ సంఘంలో చేర్చబడిన మనమైనా, ఆ సంఘంలో పాఠశాలలో ఉన్న మన పాత్రలైనా మనం ఏ విధంగా కొనసాగించబడతా ఉన్నాం, మనం ఏ విధంగా ప్రభు పని చేయగలుగుతా ఉన్నాం, మనం ఏ విధంగా ప్రభు కొరకు ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నాము అని మనం ఆలోచన చేయాలి. అయితే ఈ అపొస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ భాగంలో రాయబడిన దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక సంఘం ఉంది. ఈ సంఘం నానాటి నుంచి అది అభివృద్ధి చెందుతూ వస్తా ఉంది. నానాటి నుంచి ఆ సంఘం అభివృద్ధి చెందుతూ వస్తా ఉంది. అందుకే ఆ సంఘం ఇది ఆదిమ సంఘం అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. ఇది యెరూషలేములో ప్రారంభించబడింది. ఇది యెరూషలేములో స్థాపించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఘం ముందు కొనసాగించబడుతూనే వస్తా ఉంది. అందుకే మనం బాగా ఆలోచన చేసినప్పుడు ఈ సంఘ విస్తరణ కోసం, ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం, ఈ సంఘం యొక్క అభివృద్ధి కోసం చాలా మంది వ్యక్తులు వారు ప్రయాసపడ్డారు. చాలా మంది వ్యక్తులు వారు ప్రయాసపడ్డారు. ఈ మాట చెప్పటానికి, ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజు మనం అందరం కలిసి వినటానికి ఆలోచించడం గల ఉద్దేశం ఏమిటనంటే, నేటి అంత్య దినాల్లో, నేటి కడవరి దినాల్లో, నేటి అపాయకరణ దినాల్లో మనము క్రైస్తవ సంఘాన్ని ఒకవేళ కాపాడుకోవటానికి, క్రైస్తవ సంఘాన్ని బలపరుచుకోవటానికి, ఒకవేళ విశ్వాసులుగా మనము సంఘాన్ని ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మ సంబంధమైన విధానంగా మనం కట్టుకునటానికి మనం కూడా చేయవలసిన పాత్ర దేవుడు మన మీద చాలా ఉంచాడండి. ఇప్పుడు ఈ చదువుకున్న 9వ అధ్యాయం 31వ భాగంలో యెరూషలేములో ఈ సంఘం స్థాపించబడిందండి. ఈ సంఘం విస్తరించిందండి. ఈ సంఘం అభివృద్ధి చెందిందండి. ఈ సంఘం శాఖలు శాఖలుగా అది కొనసాగించబడుతా ఉందండి. అయితే ఈ సంఘం విస్తరణ కోసం ఒక 5 వ్యక్తులు ఈ సంఘం కోసం ప్రయాసపడ్డారండి. మనం కూడా మన స్థానిక సంఘం కోసమైనా, మన స్థానికంగా ఉన్న విశ్వాసుల కోసమైనా మనం ఇలా ప్రయాసపడడానికి మనం ముందుకు వెళితే అది ఎంతైనా మన క్షేమం అని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్ని ఇలా మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్య భాగం, 20వ భాగం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. బాగా ఆలోచించండి. సంఘానికి పునాది అపోస్తలులు, ప్రవక్తలు వేశారు అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. మరొక మాట, అపోస్తలులు అంటే ఇది కొత్త నిబంధనల సంఘానికి సాదృశ్యంగా కనబడుతా ఉంది.
ప్రవక్తులు అని అంటే ఇది పాత నిబంధన గ్రంథానికి సాదృశ్యంగా కనపడుతా ఉంది. అందుకే మత్తయి రాసిన సువార్తలో 16వ అధ్యాయం 18వ వచన భాగంలో కూడా ఒక చక్కని మాట దేవుడు తన దాసుల ద్వారా ఆయన జ్ఞాపకం చేసి తెలియచేస్తా ఉన్నాడు. మనకందరికీ సుపరిచితమైన లేఖన భాగమే, మనందరికీ తెలిసిన మాటలే, కానీ ఆ మాటలో ఉన్న సత్యాన్ని, ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దామని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచన భాగం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు ద్వాని ఎదుట నిలవనేరమని నేను మీతో చెప్పుచున్నాను అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. నేను మీతో చెప్పుచున్నానని బాగా ఆలోచించేయండి నా ప్రియ దేవుని దైవికమైన జనాంగమా. ఈ రాత్రికాల వేళలో ఒకవేళ మనం బాగా గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏమిటంటే, నేటి దినాల సంఘమును కూర్చున్న ఆలోచన మనకు చాలా ప్రాముఖ్యంగా కొనసాగించబడాలి. ఎందుకు అనంటే, సంఘం పట్ల దేవుడు మనకి చాలా భారం ఇచ్చాడు, చాలా బాధ్యతలు ఇచ్చాడు. ఇది కేవలం ఒకరి మీదనో ఇద్దరి మీద ఉండవలసిన బాధ్యత కాదు, ఇది మనందరి మీద ఉండవలసిన బాధ్యత. అందుకే రండి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం మనం చదువుతూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తానని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అపొస్తలుల కార్యగ్రంథములు 9వ అధ్యాయం మన మూల వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. 9వ అధ్యాయము 31వ వచన భాగం. 9వ అధ్యాయము 31వ వచన భాగం చూడండి. బైబిల్ కలిగిన వారు ఒకసారి మీరు బాగా ఆలోచన చేయడానికి మరి ప్రయత్నించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అపొస్తలుల కార్యగ్రంథములు 9వ అధ్యాయము 31వ వచన భాగం. 31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశము యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనొచ్చు అది విస్తరించుచుండెను అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. అది విస్తరించుచుండెను. ఏమండి, ఈ సంఘం ఒకవేళ విస్తరించబడాలి అని అంటే మనం కూడా మంచి పాత్రను పోషించాలి. అందుకే ఈ అధ్యాయంలో 5 వ్యక్తులు ఉన్నారండి. ఇదే అధ్యాయంలో ఇంచుమించు మీరు బాగా ఆలోచించండి. 43 వచన భాగాలు ఉన్నాయి. 43 వచన భాగాల్లో పైన 30 వచన భాగాలు, కింద 13 వచన భాగాలు. అపొస్తలుల కార్యగ్రంథములు 9వ అధ్యాయం పైన 30 వచన భాగాలు, కింద 13 వచన భాగాలు. పైన ఉన్న 30 వచన భాగాలను కింద ఉన్న 13 వచన భాగాలను కలిపే ముఖ్య వచనం, మూల వచనం ఏదైనా ఉంది అని అంటే అది 31వ వచనం. ఆ వచనమే ఇలా అంటున్నమాట, సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అని జ్ఞాపకం చేయబడుతా ఉంది. ఈ అపొస్తలుల కార్యగ్రంథం అంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 5 వ్యక్తులు కూడా ఇక్కడ కనపడుతా ఉన్నారు. ఆ 5 వ్యక్తుల పేరు నేను చెప్తాను చూడండి. మొదటి వ్యక్తి సౌలు అని పిలువబడుతున్న ఆయన ఆ సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆయన ప్రయాసపడ్డాడు. రెండవ వ్యక్తి అననీయ అని పిలువబడుతున్న ఆయన ఆ సంఘం కోసం ప్రయాసపడ్డాడు. మూడవ వ్యక్తి బర్నబా అని పిలువబడుతున్న ఆయన ఆ సంఘం కోసం ప్రయాసపడ్డాడు. 4వ వ్యక్తి పేతురు అని పిలువబడుతున్న ఆయన ఆ సంఘం కోసం ప్రయాసపడ్డాడు. 5వ వ్యక్తి తబిత అని పిలువబడుతున్న ఆమె ఆ సంఘం కోసం ప్రయాసపడింది. ఈ రోజున కూడా నీవు నేను క్రైస్తవ సంఘం కోసం, క్రైస్తవ విశ్వాసుల కోసం క్రీస్తుల గురించి ప్రకటించడానికి, క్రీస్తు చెంతకు అనేకులను చేర్చడానికి నీ వంతు నా వంతుగా మనం చేయవలసిన బాధ్యత, మనము చేయవలసిన కర్తవ్యం కూడా చాలా ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 9వ అధ్యాయం 31వ వచన భాగంలో 5 వ్యక్తులు ఉన్నారని కదా, మొదటి వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రండి, ఈ సంఘం యొక్క విస్తరణ కోసం, ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం, ఈ సంఘం యొక్క అభివృద్ధి కోసం వారు ఏం చేశారు అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం రండి. అపొస్తలుల కార్యగ్రంథములు 9వ అధ్యాయం 9వ అధ్యాయం చదువుతారా? మొదటి వచన భాగం నుండి. మొదటి వచన భాగం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి ఈ మార్గమందున పురుషులను స్త్రీలను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేములో తీసుకుని వచ్చినకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. 3వ వచన భాగం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. 4వ వచన భాగం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేనా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. 5వ వచన భాగం. ప్రభువా నీవెవడమని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవునో అది నీకు తెలుపబడినని చెప్పినం. అతడితో ప్రమాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి.
8వ భాగం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయింది గనక వారు అతని చేయి పట్టుకుని దమస్కులానికి నడిపించుని. అతడు 3 దినములు చూపు లేక అన్నమానములేమి పుచ్చుకొనక ఉండెను. 10వ భాగం, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనములో అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. 11వ భాగం, అందుకు ప్రభు, నీవు లేచి తినబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట తార్చువాడిన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. బాగా ఆలోచన చేయాలి. అప్పుడు దేవుని దైవికి వెళ్ళినాక 9వ అధ్యాయంలో 11వ భాగంలో రాయబడిన ఒక మాట ఏమిటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతడు సౌలు అని పిలువబడతా ఉన్నాడు. ఇతడు అనేక మందిని హతమార్చిన వాడు, క్రైస్తవ సంఘాన్ని పాడు చేసిన వాడు, క్రైస్తవులను పిలువబడుతున్న వాడిని ఉండనివ్వకుండా చేయాలని ఉద్దేశించబడిన వాడు. కానీ అతడు ఏం చేసినో తెలుసా? దమస్కు మార్గ ప్రయాణం వెళుతున్నప్పుడు అతడు దేవుని దర్శనాన్ని చూచాడండి. అతడు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడండి. మన విశ్వాస జీవితంలో కూడా మనం బాగా ఆలోచన చేసినప్పుడు సౌలు వంటి మన జీవితాలు కూడా మారు మనసు పొందక ముందు, పాప క్షమాపణ పొందక ముందు, యేసుక్రీస్తు ప్రభువును ఎరగక ముందు మన జీవితం ఎంతో పాతరోతమైన జీవితం. ఇటువంటి జీవితాన్ని ప్రభు చేత మనను ఆయన రక్షించబడుతున్నాడు. ఈ సౌలు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, 8వ అపొస్తలుల కార్యగ్రంథములు 8వ అధ్యాయం మొదటి 3 వచన భాగాలు. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయి భక్తి గల మనుష్యులను స్టెఫనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించి 3వ భాగం, సౌలైతే ఇంటింటి చచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచున్నాడు. వారిని చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తాం. కానీ 9వ అధ్యాయం 12వ భాగంలో ఇదే సౌలు అని పిలువబడుతున్న ఆయన ఆ సంఘం యొక్క విస్తరణ కోసం, ఆ సంఘం యొక్క అభివృద్ధి కోసం, ఆ సంఘం యొక్క క్షేమం కోసం ఈయన ఏం చేస్తున్నాడు అనంటే, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి ప్రార్థించే ప్రార్థన పరులు చాలా అవసరం. ఒక సేవకుడిగా నేను చెప్పవలసిన ఒక మాట ఏంటంటే, మాలాగా వాక్యం చెబుతున్న వారిని బట్టి అపవాది ఎప్పుడు భయపడాడండి. ప్రార్థించే వారిని చూస్తే అపవాది ఎప్పుడు వాడు భయపడు, వాడు ఎప్పుడు పారిపోతాడు. అందుకే మన సంఘాలైనా మన కుటుంబాలైనా విస్తరించబడాలి, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి పొందాలి అంటే నీవు నేను ఏం చేయాలి అనంటే సౌలు వలె ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. సౌలు వలె ప్రార్థించే ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా, ఒక కుటుంబీకులుగా, ఒక స్థానిక సంఘంలో ఒక విశ్వాసులుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుడు మన ద్వారా ఆయన మహోన్నతమైన కార్యాలను ఆయన జరిగిస్తాడు. రాత్రికాల వేళలో ప్రభు కూడా మనందరితో మాట్లాడుతూ చెబుతున్న మాట ఏమిటి అంటే, ఈ సౌలు లాగా మనం ప్రార్థన చేయాలి. బాగా ఆలోచించేయండి. అతడు శిష్యులను బెదిరిస్తా ఉన్నాడు, అతడు హత్య చేస్తా ఉన్నాడు అనేక మందిని. అంత మాత్రమే కాక యెరూషలేములో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తున్న వారందరినీ ఆయన నాశనం చేయాలనుకుంటా ఉంటాడు. పరిశుద్ధులైన స్త్రీలను సైతం అనేక మందిని బంధిస్తా ఉన్నాడు, చెరసాల్లో వేస్తా ఉన్నాడు, సంఘాలను సైతం అతడు పాడు చేస్తా ఉన్నాడు. ఇటువంటి ఆయన ప్రభు దర్శనము చేత అతను రక్షించబడ్డాడు. ఈ సౌలుని గురించి బైబిల్ గ్రంథం చెబుతున్న మాట ఏమిటంటే, ఇతడు మిక్కిలి కోపిస్తి అని. అంత మాత్రమే కాక ఇతడు హింసకుడని, ఇతడు దూషకుడని, ఇతడు హానికరుడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇటువంటి కఠినమైన వ్యక్తి మరలా అదే సంఘం కోసం
ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు మనం అందరూ ధ్యానం చేయగలుగుతా ఉన్నామంటే, బయట ప్రపంచాన్ని మీరు చూడండి, బయట జరుగుతున్న విషయాలు మీరు ఆలోచించగలండి, బయట జరుగుతున్న దాడుల గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసులుగా, ఒక సంఘముగా మనం పిలువబడుతున్న మనం ఏం చేయాలో తెలుసా? సౌలులాగా మనం ప్రార్థన చేయాలి. సౌలులాగా మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. సౌలులాగా ప్రభు పాదాలు పట్టుకొని, అందుకే సౌలు గురించి చెప్పబడిన మాట, అతడు 3 దినములు అన్నపానములు పుచ్చుకొనక అతడు ప్రార్థన చేయుచుండెను అని జ్ఞాపకం చేయబడతాను. అంత మాత్రమే కాక ఈ సౌలు గురించి చెప్తున్న మాట ఏంటంటే, అతడు కేవలం బాగా ఆలోచన చేయండి, అతడు ఒక యవనస్తుడు. దేవునికి నేటి దినాల్లో ఎవరు కావాలి అని అంటే యవనస్తులు కావాలి. మీరు చెప్పగలరా సౌలు గారి వయసు ఎంత ఉంటుందో ఆ సమయంలో? బాగా ఆలోచన చేయండి. సౌలు గారి యొక్క వయసు 33 సంవత్సరాలు. ఆ వయసులో అతడు సంఘాన్ని పాడు చేస్తా ఉన్నాడు, క్రైస్తవులను హింసిస్తా ఉన్నాడు, అనేక మందిని పట్టి చెరసాలలో వేస్తా ఉన్నాడు. కానీ అతడు ప్రభు దర్శనము చేత పట్టుబడ్డాడు. తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన మనస్సును అతడు ప్రభుకి ఇచ్చాడండి. అతడు ప్రభుకి ఇచ్చాడు కాబట్టి అతడు చేత పాడు చేయబడిన అదే సంఘముల కోసం ఈ సౌలు ప్రార్థన చేస్తా ఉంటాడు. నాకు సిద్దిపేట ప్రకాష్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు ఇలా అంటూ ఉండేవాడు, ఒక మాట దేవుని సంఘానికి వస్తున్న వారంట, వారి వల్ల సంఘానికి అంట ఏం ఉపయోగం కనుక లేకపోతే వారి సంఘానికి రాకపోవటం చాలా మేలు అని అంటా ఉంటాడు. చాలా మేలు. మన ద్వారా, మన జీవితం ద్వారా, మన కుటుంబానికి, మన స్థానిక సంఘాలకు, మన సమాజానికి కూడా మనం మేలు కలిగించే వారిగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఈ యెరూషలేములో స్థాపించబడిన ఈ సంఘం విస్తరించబడటానికి, అభివృద్ధి చెందటానికి, అది అనేక విధాలుగా క్షేమాభివృద్ధి చెందటానికి సౌలులాగా ప్రార్థించే వారిగా మనం ఉండాలని విజ్ఞాపనం చేస్తా ఉన్నాను. రెండవ వ్యక్తిని పరిచయం చేస్తాను రండి. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్య గ్రంథములో 9వ అధ్యాయం చదువుదామా? 11వ వచన భాగం, 9వ అధ్యాయం 10, 11 వచన భాగం. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమును అననీయ అని అతను పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనను. అందుకు ప్రభు, నీవు లేచి దినదినబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఈ యెరూషలేములో స్థాపించబడిన సంఘం విస్తరించబడటానికి సౌలు అని పిలువబడుతున్న ఆయన ప్రార్థన సహకారం అందిస్తే, రెండవ వ్యక్తి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన పేరు అననీయ. అననీయ అనగా అర్థం ఏమిటి అనంటే దేవుని కృప. అననీయ అనగా అర్థం ఏమిటి అనంటే దేవుని కృప. దేవుడు అననీయాన్ని పిలుస్తా ఉన్నాడు. అననీయ అని అన్నప్పుడు దేవుడు అననీయ అని అతను పిలువగా అననీయ ఇలా అంటా ఉన్నాడు. చూడండి, 9వ అధ్యాయం 10వ వచన భాగం ముగింపులో ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా 11వ వచన భాగం, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అని. ఇదిగో నేనున్నాను అని. నేటి దినాల్లో దేవుని పనికి, దేవుని పరిచర్య, దేవుని కోసం నిలబడటానికి ఎవరు కావాలి అనంటే అననీయ వంటి అందుబాటులో ఉండేవారు క్రైస్తవ్యానికి, క్రైస్తవ సంఘానికి కావాలి. నిజంగా మనం దేవునికి అందుబాటులో ఉండేవారు, నిజంగా మనం దేవుని కోసం అందుబాటులో ఉండి అది ఏ పని అయినా చేయటానికి సంసిద్ధంగా మనం కొనసాగించబడుతున్న వారమైనా ఆలోచించి.
అని యెరూషలేములో స్థాపించబడిన ఈ సంఘం విస్తరించబడటానికి, క్షేమాభివృద్ధి చెందటానికి, అది అభివృద్ధి చెందటానికి అననీయ అందుబాటులో ఉన్నాడు. అననీయ అందుబాటులో ఉన్నాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో ఆయన కోరుకునేది ఏమిటి అంటే, ఆయన ఎబిలిటీని ఆయన ఎప్పుడు కోరుకోడండి. ఆయన కోరుకునేది ఏమిటి అంటే, ఆయన అవైలబిలిటీని కోరుకుంటాడు. మనకున్న తలాంతులు బట్టో, మనకున్న ఒకవేళ ఏ విధమైన ఆ జ్ఞానాన్ని బట్టో కాదు దేవుని దగ్గరికి మనం రావచ్చు. దేవుడు పిలిచిన వెంటనే మనం అందుబాటులో ఉండేవారు దేవునికి కావాలి. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట ఈ అననీయాను గురించి రెండు సందర్భాల్లో మనకి కనపడుతూ ఉంది. చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఏ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రభు ప్రచురించుదురు. కాబట్టి ఎవడు ఆయుధముగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలను తాగను వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధ్యము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నను అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగలను. 29వ వచనంలో ప్రభు శరీరం వివేచింపక తిరిగి తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగొచ్చున్నాడు. ఎందువలననే మీరు అనేక బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అని జ్ఞాపకం చేయాలి. మనం ఎప్పుడు కూడా మనం మాట ఇచ్చి విడిచిపెట్టే వారు మనం ఎప్పుడు ఉండదు. ఒక మాటలు మనం ఇచ్చామంటే దేవునికి మనం అందుబాటులో ఉండే వారిగా ఉంటాం. అందుకే ఈ అన్యాయం గురించి కూడా చాలా విషయాలు చెప్తా ఉంటాయి. ఇతడు ఎవరంటే ఇతడు నమస్కు చెందిన క్రైస్తవుడని. అంత మాత్రమే కాక అతడు ధర్మశాస్త్రము చొప్పున కొనసాగించబడుతా ఉన్నవాడని, అతడు భక్తిపరుడని చేస్తా ఉన్నాడు అననీయ. అంత మాత్రమే కాక అతడు అందుబాటులో ఉండేవాడని, అతడు ఆదరించేవాడని కూడా జ్ఞాపకం చెప్పాడు. నేటి సంఘానికి కూడా, నేటి విశ్వాసులకు కూడా, నేటి క్రైస్తవులకు కూడా ఎవరు కావాలి అని అంటే అందుబాటులో ఉండే అననీయవంతి వారు దేవునికి కావాలి. చూడండి, మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి దేవుని మాటలు చదువుతూ వస్తున్నప్పుడు 8వ వచనంలో ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటంటే, యెషయాను దేవుడు పిలుస్తా ఉంటాడు. ఎవరు వెళతారంటే యెషయా వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపండి అని అంటా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మీరు పైకి వెళ్ళి దేవుని మాటలు చదవండి. 6, 7, 8, 9 వచనాలలో దేవుడు సమూయేలు అని పిలుస్తా ఉంటాడు. అందుబాటులో ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏలియా అని పిలుస్తా ఉన్నాడు. అతడు అందుబాటులో ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘానికైనా, క్రైస్తవులకైనా, విశ్వాసులకైనా ఎవరు కావాలి అని అంటే అందుబాటులో ఉండేవారు దేవుడు కావాలి. ఒక ప్రశ్న, నీవు నేను దేవునికి అందుబాటులో ఉన్నవారమేనా? ఒకవేళ అలా లేకపోతే అలా ఉండటానికి మనం సిద్ధపడదాం. అలా సిద్ధపడుతూ మనం కొనసాగించబడదాం. దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించుకుందాం. తలలో ఉంచుదాం. చిన్న మాటను ప్రార్థన చేసుకుందాం. మరలా దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తే ఎక్కువ విషయాలను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న మాట ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, రక్షకుడైన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. అపోస్తల కార్య గ్రంథములు 9వ అధ్యాయం 11వ వచన వాక్య భాగ లేఖనం ద్వారా మీరు మాట్లాడిన విషయాలను బట్టి స్తోత్రాలు. అయినా యెరూషలేములో స్థాపించబడిన సంఘం ఉంది. ఆ సంఘం ప్రభువా అది విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతా ఉంది, క్షేమాభివృద్ధి చెందుతా ఉంది. అలా సంఘం ఆరంభం నుంచి విస్తరించబడటానికి, క్షేమాభివృద్ధి చెందటానికి 5 వ్యక్తులు వారు ప్రయాసపడ్డారు. 5 వ్యక్తులలో 2 వ్యక్తుల గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి సౌలు అని పిలువబడుతున్న ఆయన. అతను హింసకుడు, దూషకుడు, హానికరుడు, అనేకులు హింసిస్తున్నవాడు, సంఘాలను సైతం పాడు చేస్తున్నవాడు, అనేకులు చెరసాల్లో వేయించి హతమారుస్తున్నవాడు. దమస్కు మార్గ ప్రయాణములో ఆయన దర్శించినప్పుడు
ప్రభు దర్శనం చేత ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, ఈ కొరకు మంచి సాక్షిగా జీవిస్తా ఉన్నాడు. అదే పాడు చేసిన అదే సంఘముల కోసం ఆ వ్యక్తి సంఘ యొక్క క్షమాభివృద్ధి కోసం అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, మా వలన కూడా తండ్రి నేటి దినములలో, నేటి అపాయకరణ పరిస్థితులలో మా సంఘాలకు మేము ఒక మంచి దీవెనకరంగా, మా సంఘాలకు మేము ఆశీర్వాదకరంగా, మా సంఘాలకు మేము క్షేమకరంగా ఉండాలి అని అంటే మేము కూడా మా సంఘం కోసం సౌలులాగా ప్రార్థించే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకనైనా రెండవ వ్యక్తి కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అననీయ అని పిలవగానే ఇదిగో నేనున్నానని అననీయ అంటా ఉంటాడు. అయ్యా, మీరు మాకిచ్చిన జీవితంలో, మీరు మాకిచ్చిన ఈ యొక్క ప్రభు ఆయుష్ ఆరోగ్యంలో మీరు మమ్మల్ని ఏ పనిలో, ఏ పరిస్థితుల్లో ఎక్కడ వాడుకుంటారో, ఏ విధంగా మమ్మల్ని ఉపయోగించుకుంటారో ప్రభు, మీరు పిలిస్తే మేము అందుబాటులో ఉండేగా, మీరు పిలిస్తే మేము అందుబాటులో ఉండేలాగా అనిగా వంటిలాగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒకవేళ మేము ఇంకా నీకు అందుబాటులో లేకపోతే ఎప్పుడైనా నీకు అందుబాటులోకి వచ్చి మీరు ఇచ్చిన ఏ పని అయినా, ఏ పరిస్థితి అయినా అది నీ కొరకు ప్రభు మేము చేయటానికి మమ్మల్ని సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి ప్రభు, మరి యొక్క జూమ్ మీటింగ్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం వారి ఆంటీ జ్యోతి ఆంటీ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా, మరి గ్రూప్ లో ఉన్న వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. వారు కూడా దీవించమని, ఆశీర్వదించమని, మేము కూడా ప్రభు నీ పనిలో, నీ పరిస్థితులలో, అయ్యా నీ సంఘం అనే పొలంలో ఒక మంచి ప్రార్థనా పరులుగా, రెండవది పరిచయం చేసే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొని ఉన్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్.